Sorry. Good afternoon, everyone. I'm Akshay Chaudhary, Group Vice President at Gemini Edibles and Fats, the makers of Freedom Oil. We're very happy here to give a project update of the lake restoration at Kota Cheru, and MLA Prakash Gaur Gadu graced the occasion. We're very happy with the progress. We started this work about 1 year back, and we've spent 1.2 crores so far. Together with Dhruvansh NGO is the implementation partner. We've done a lot of work in terms of cleaning up, weeds removal, debris removal, garbage removal from the lake. We've set up solar aerators, floating wetlands. We've done some cleaning up of the bund. So a lot of work, a lot of progress has happened. I think the communities around the lake are very happy, and we will, over the next few years, with the support of the governments, with the support of HMDA, we will do a lot more work. And at Freedom Oil, we believe in really giving back to the society that we are in. So in the state of Telangana, we have done a lot of projects on women's safety. We have set up 2 Bharosa centers. We've set up a school in Hapsikuda. We've also set up a park in Kukatpalli. That was a 2.7 acre park at a cost of 2.7 crores. And we do a lot of feeding of the poor people and in the areas of healthcare and sanitation as well. So we thank the governments, the HMDA, the Narsingi municipality, everybody for their support, and we will try our best, and the public of course, and we'll try our best to keep doing more and more CSR activities to help improve our environment around us. Thank you. నమస్కారం, నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. నేను ఈ కంపెనీ జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ అంటే మన ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీకి సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మన కంపెనీ కొన్ని సంవత్సరాల నుంచి మనము సామాజిక బాధ్యత కింద మనం ఫ్యాక్టరీస్ ఇన్ అండ్ అరౌండ్ మనం చాలా వర్క్ చేస్తూ ఉన్నాము. అయితే మన ఫ్రీడమ్ బ్రాండ్ను అతి కొద్ది కాలంలో అఫ్కోర్స్ మన నాణ్యత విలువను అందజేస్తున్నందుకు మన మహిళలు గుర్తించి దీన్ని ఎంతో ఆల్ ఇండియా నంబర్ 1 బ్రాండ్గా తీర్చిదిద్దేందుకు ఒక సదుద్దేశంతో మనం తెలంగాణలో మహిళల సేఫ్టీ, మహిళల ఎడ్యుకేషన్, గర్ల్స్ ఎడ్యుకేషన్ గురించి మనం ఎన్నో సామాజిక కార్యక్రమాలు ముందు చేసాం. అంటే అవి వరంగల్లో భరోసా సెంటరు, జనగాంలో భరోసా సెంటరు, తర్వాత అప్సిగూడలో ఒక పేద విద్యార్థులకు ఒక స్కూలు, తర్వాత మన గర్ల్ కేర్ సెంటర్, మన కిషోర్ వికాస కేంద్రం ఒక మనం ఎన్జిఓ తోటి మనం మోర్ దెన్ 400 to 500 మధ్యలో మనం గర్ల్ డే కేర్ సెంటర్స్ నడుపుతున్నాము. అయితే ఈ కొన్ని నెలల కిందము మనం నేచర్కు కూడా మనం ఏదో ఒక చేయాలన్న ఉద్దేశంతో మనం కుక్కటిపల్లిలో ఒక 2.5 ఏకర్స్లో 2.75 crores మనం బాలాజీ నగర్లో ఒక మంచి పార్క్ను డెవలప్ చేశాము. ఈరోజు ఆ పౌరులు ఎంతో ఆనందంగా వాటిని వాడుతున్నారు. అయితే ఒక 6 నెలల క్రితం మనం ఈ 1 crore బడ్జెట్ కేటాయించి ఈ పార్క్ను మనం HMDA తోటి అడాప్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ పార్క్ ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్గా ఉండింది. అంటే ఈ చెరువు ఒక డంపింగ్ యార్డ్గా ఉండింది. మనం ఆ డంప్ చేసిన ఆ డెబ్రిస్ని అంతా మనం క్లీన్ చేసి కొన్ని వందల టన్నుల డెబ్రిస్ని క్లియర్ చేసి ఈరోజు మనం ఒక మంచి వాటర్ను పంపించే విధంగా అఫ్కోర్స్ HMDAకి ఆల్రెడీ ఇక్కడ ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండింది. దాని ద్వారానే అన్ని వాటర్ ఈ లేక్లోకి వచ్చేట్టు, తర్వాత ఈ లేక్లో కూడా మనం వాటర్ని అంతా క్లీన్ చేసి ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఒక గంట వరకు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, పోలీసు, తర్వాత HMDA లేక్ కమిషనర్ గారు, తర్వాత అందరూ కూడా ఇక్కడ వనమహోత్సవం కింద చెట్లు నాటడం జరిగింది. ఇంత ఒక 1-2 hours కూడా ఇక్కడ హ్యాపీగా మనం నిల్చొని కార్యక్రమం చేసేటట్టు ఈ పార్క్ను, ఈ లేక్ని ఇంప్రూవ్ చేయడం జరిగింది. అయితే ఇది ఒక బిగినింగ్ మాత్రమే. ఇంకా ముందు ఇంకా మంచి సౌకర్యాలతో ఈ యొక్క లేక్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఈ కంపెనీ ఉంది. అంటే మీకు ఒక చిల్డ్రన్ పార్క్ కావచ్చు, చుట్టూ వాకింగ్ ట్రాక్ కావచ్చు, తర్వాత ఓపెన్ జిమ్ కావచ్చు, ఇంకా ఎంత వీలు పడితే అంతా కొద్ది సంవత్సరాల్లో బడ్జెట్ కేటాయించి ఈ యొక్క పార్క్ను కంపెనీ సామాజిక బాధ్యత కింద ఇంకా మంచిగా డెవలప్ చేయాలని ఉంది. ఆల్రెడీ బాగా చేయడం జరిగింది. అయితే పౌరులు కూడా దీని యొక్క మంచి వినియోగం చేసుకొని దీని యొక్క పరిసరాల ప్రాంతాలకు హాని జరగకుండా, ఇతరులకు ఇబ్బంది జరగకుండా ఈ పార్క్ను వినియోగించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.
मेरा नाम मधुलिका चौधरी है और मैं 2014 से हैदराबाद में लेक रेस्टोर्स कर रही हूँ। मेरी ऑर्गेनाइजेशन का नाम ध्रुवांश ऑर्गेनाइजेशन है। तो इससे पहले भी हम काफ़ी लेक रेस्टोर कर चुके हैं, जैसे कि एक नेकनामपुर लेक है जो कि ऑलरेडी रिनाउंड इंडिया है, और उसी तरीके से अभी ये जनवरी 2005 में हमने काम शुरू किया है जेमिनी फ्रीडम ऑयल के साथ इस कोथाचेरू लेक को रेस्टोर करने के लिए। और पर्पस है कि नेक्स्ट 2-3 साल में, क्योंकि ये लेक काफ़ी बड़ी है, तो 2-3 साल में इस लेक को बहुत एक सुंदर और इंटरनेशनली रिकॉग्नाइज इस लेक को बनाने की कोशिश है। और इसीलिए आज ये प्रोग्राम भी किया गया था, जिससे कि लोगों को बता भी सकें कि यहाँ पे क्या क्या काम हुआ है, क्या क्या चीज़ें हैं और क्या क्या फर्दर करेंगे, जिससे पब्लिक का भी सपोर्ट आए और उनके भी अगर कुछ ओपिनियंस हैं कि भाई आगे क्या करना चाहिए, यहाँ की जो लोकल जनता है वो अगर कुछ डिमांड करती है, उसी को चलते हुए हमने यहाँ पे बोर्ड्स भी लगाए हैं जिनके ऊपर फॉर्म्स हैं, QR कोड को वो स्कैन करके अपने जो सजेशंस हैं वो हमें प्रोवाइड कर सकते हैं, और इसके अकॉर्डिंगली कि लेक पे क्या अच्छा लग रहा है उनको, क्या बुरा लग रहा है, क्या वो चाहते हैं और बढ़ाना चाहते हैं। कोई अगर उनको चीज़ ऐसी लगी जो कि बहुत बेटर है तो उसका वो हमें एनकरेजमेंट भी दे सकते हैं, क्योंकि जितना भी काम है ये पब्लिक के लिए ही किया जा रहा है और हम चाहते हैं कि इसमें पब्लिक के लिए भी सजेशंस इन्वॉल्व हों। तो ये काम करते हुए ध्रुवांश ऑर्गेनाइजेशन सालों से डेवलप कर रही है लेक्स को, क्योंकि पर्पज़ है ये अर्बन लेक्स हैं। तो अर्बन लेक्स का अगर आप देखोगे तो किसी भी मेट्रो सिटी में लेक्स का पोल्यूशन लेवल इतना बढ़ता चला जाता है, क्योंकि पीछे से भी इसमें सीवेज वाटर आता है, साइड से भी गार की तरफ से भी सीवेज वाटर आता है, और अगर वो सीवेज वाटर के साथ मछलियाँ मरती हैं, सारा जो एक तरीके से फूड चेन है वो पूरी ख़राब हो जाती है। तो पानी की अगर आप देखेंगे सबसे ज़्यादा ज़रूरत है, पानी के बिना कोई इंसान जी नहीं सकता है। तो उन सब कंडीशंस में हमारी ये सबकी ड्यूटी बनती है, सिर्फ हमारी ऑर्गेनाइजेशन की, जेमिनी फ्रीडम ऑयल की या HMD की या MLA की ड्यूटी नहीं है। ये पूरी सिटीज़न जो हैदराबाद के हैं उनकी ये ड्यूटी बनती है कि हमें जितने भी हमारे चेरू तालाब हैं उन सबको प्रोटेक्ट करें, बचाएं, और प्लस उनको रेस्टोर अगर वो हो गए हैं तो उनको मेंटेन भी करें, क्योंकि सिर्फ रेस्टोरेशन पे ही गाड़ी नहीं रुकती है, हमें मेंटेनेंस भी बहुत इंपॉर्टेंट है कि ये लेक दोबारा से वैसी ना हो जाए। प्लस इस पर्टिकुलर लेक पे जैसे आपने देखेगा फ्लोटिंग ट्रीटमेंट वेटलैंड्स हमने लगाए हैं। फ्लोटिंग ट्रीटमेंट वेटलैंड्स का काम होता है पानी को साफ़ करना। आप देख रहे हो यहाँ पे एनर्जी फ्री हमने सोलर एरेटर्स लगाए हैं जो कि पूरे सोलर पैनल्स के ऊपर चल रहे हैं, राइट। आप यहाँ पे सीट्स देखोगे, बहुत डिफरेंट तरीके से हमने सीट्स बनाने की कोशिश करी है, प्लस इसको ग्रीन कर रहे हैं, और सबसे अच्छी बात है हम इस पर मेडिसिनल प्लांटेशन करने की कोशिश कर रहे हैं, जिससे कि ये मॉस्किटो फ्री जोन एरिया बन जाए, राइट। क्योंकि हैदराबाद का ये भी एक बहुत बड़ा पुराना प्रॉब्लम है कि यहाँ पे मॉस्किटोज़ बहुत ज़्यादा होते हैं, बहुत बड़े बड़े साइज़ के होते हैं। तो जो प्रेजेंट सिचुएशन है जिसकी वजह से हैदराबाद जो फेस कर रहा है, वो उन्हीं सब प्रॉब्लम्स को लेते हुए हम लेक को धीरे धीरे सबके सजेशंस के साथ डेवलप करने की कोशिश कर रहे हैं। ये हमारी कोशिश है और इन सब में हमको आपका साथ चाहिए। सत्यमेव जयते। थैंक यू।